మూలు అని చెప్పనన్నాడు. వాస్తవానికి ఇవాళ ఏంటి అంటే ఈ నోటిఫికేషన్ కనుక ఒకసారి ఎవరైనా చూసినట్టయితే మిత్రులారా, ఇది ఆయన ఇచ్చినట్టు ఒక నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్లో స్పష్టంగా మీకు కనబడుతుంది భూసేకరణ తెలంగాణ ప్రభుత్వం ఈ దిగువ నిర్దిష్టపరిచిన వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో ప్రయోజన నిమిత్తం అనగా ఫార్మా గ్రామాలు ఏర్పరచడానికి అని చెప్పని ఇంట్లో రాస్తాడు. ఒక ముఖ్యమంత్రి ఇట్లా అబద్ధాలు ఆడొచ్చునా? ఒక ముఖ్యమంత్రి చరిత్రను విధ్వంసం చేసి అకృత్యాలకు పాల్పడొచ్చునా? అట్లా పాల్పడే వ్యక్తి ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చుంటే మనం అందరము సంకలు గుద్దుకుంటా చూద్దామా? దయచేసి రేవంత్ రెడ్డి గారు విజ్ఞతతో వ్యవహరించండి. మీరు కూర్చున్న కుర్చీ మహానుభావులు కూర్చున్న కుర్చీ. అది చెన్నారెడ్డి గారు లాంటి ఒక మహానుభావుడు కూర్చున్నాడు, కేసీఆర్ గారు లాంటి ఒక మహానుభావుడు కూర్చున్నాడు, పివి నరసింహారావు గారు లాంటి ఒక మహానుభావుడు కూర్చున్నారు, దామోదర సంజయ్ లాంటి మహానుభావుడు కూర్చున్నాడు, నీలం సంజీవ్ రెడ్డి గారు లాంటి ఒక పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ముఖ్యమంత్రులుగా, బ్రహ్మానంద రెడ్డి గారు ఇటువంటి ఒక పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా అక్కడ ముఖ్యమంత్రులుగా పనిచేసిండ్రు. ఆ కుర్చీలో నువ్వు కూర్చున్నావు. సోయి మర్చిపోయి ఇవాళ కసితో కక్షతో కేసీఆర్ గారి పైన కోపంతో, తెలంగాణ పైన కోపంతో ఇవాళ అటు ప్రజలను ఆగమాగం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. చివరిగా నేను ఇవాళ రేవంత్ రెడ్డి ఇది కూడా చెప్తా ఉన్నా, మీరు ఫార్మా రద్దు చేస్తుండే ఇండస్ట్రియల్ కారిడార్ అని చెప్పని అంటా ఉన్నాడు. ఇది కూడా ప్రజల భూములను ప్రజల అభిష్టం మేరకు మాత్రమే తీసుకోవాలా ఒకటి. రెండవది ఏమంటా ఉన్నా అంటే ఇది రద్దు చేసుకున్నావు, మరి కేసులు ఎందుకు రద్దు చేసుకో రేవంత్ రెడ్డి? ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా నువ్వు నోటీసులు ఇస్తే ప్రజలు తిరగబడితే వాళ్ళ మీద కేసులు పెడితే జైళ్ళలో పెడితే ఇవాళకి కూడా ఇవాళ రైతులు జైళ్ళలో ఉన్నారు. మరి వాళ్ళని ఎందుకు నువ్వు జైళ్ళ నుండి విముక్తి చేయట్లేవు? ఆ కేసులు ఎందుకు రద్దు చేయట్లేవు? న్యాయమా రేవంత్ రెడ్డిది? వెన్ యూ థింక్ దట్ దిస్ ఇస్ ద రాంగ్ డెసిషన్, ఇది తప్పుడు నిర్ణయం అయిన తర్వాత ఆ తప్పుడు నిర్ణయం ఫలితంగా వచ్చిన ఉద్యమం, ఆ ఉద్యమ నేపథ్యంలో పెట్టిన కేసులను నువ్వు ఎందుకు విత్డ్రా చేస్తలేవు? ఐ డిమాండ్ ఫ్రమ్ దిస్ ఫోరం, నేను ఈ వేదిక నుండి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, రేవంత్ రెడ్డికి డిమాండ్ చేస్తా ఉన్నాను, వెంటనే రైతుల పైన కావచ్చు, పట్నం నరేందర్ రెడ్డి గారి పైన కావచ్చు పెట్టిన కేసులన్నీ కూడా ఎత్తివేయాలని చెప్పని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక భూస్వామ్య మనస్తత్వంతో, ఒక ఫ్యూడల్ మనస్తత్వంతో రేవంత్ రెడ్డి వ్యవహరిస్తూ ఇవాళ ఆయనకు కిరీటాలు పెట్టుకోవచ్చు, కానీ తెలంగాణ తల్లి, మన తల్లులు మాత్రం కిరీటాలు పెట్టుకోవద్దు అన్నట్టు రీతిలో రేవంత్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇది దుర్మార్గం, అన్యాయం, సభ్య సమాజం ఖండించాలని చెప్పని తెలంగాణ అంతా కూడా గళమెత్తి ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ చిల్లర ప్రయత్నాన్ని తిప్పికొట్టాలని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు, ఆలేరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బూడిద విక్షమయ్య గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఇవాళ తెలంగాణ యావత్తు తెలంగాణ ప్రజలను రేవంత్ రెడ్డి మోసం చేసినట్టే ఈరోజు బలహీన వర్గాలను ఓట్లు దండుకొని బలహీన వర్గాలకు కూడా అనేక మాయ మాటలు చెప్పి ఇవాళ నట్టేట ముంచి మోసం చేస్తూ ఉన్నాడు. దానికి నిదర్శనంగానే ఈరోజు గీత కార్మికులకు ఆనాడు అనేక మంది, ఆ రోజు ఎన్నికలలో అనేక మంది ఆశపడ్డారు. ప్రభుత్వం మారగానే మరి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలు, గీత కార్మికులకు అండగా ఉంటాం, గీత కార్మికులను మేము పెద్ద ఎత్తున రక్షిస్తామని చెప్పినటువంటి మాట మరి ఆయన మేనిఫెస్టోలో కూడా పెట్టిండు. ఎక్స్ గ్రేషియా 7,90,00,000 రూపాయలు బాకీ ఉంది, ఒక్క నెల రోజుల లోపలనే ఎక్స్ గ్రేషియా ఇచ్చి గీత కార్మికులందరినీ కూడా ఆదుకుంటామని చెప్పాడు. అదేవిధంగా ఇవాళ ఒక్క నెల రోజులు అన్నాడు, కానీ ఇవాళ సంవత్సరం అయింది, ఒక్క రూపాయి కూడా ఇంతవరకు గీత కార్మికులకు ఎక్స్ గ్రేషియా ఇవ్వలేదు. అదే మొన్న జూలై 14వ తారీఖు నాడు ఒక గీత కార్మిక సభలో పాల్గొని నేను కూడా గీత కార్మికులకు అండగా ఉంటా, ఎక్స్ గ్రేషియా ఇస్తా అన్నమాట వాస్తవం. ఇవాళ 2-3 రోజుల్నే గీత కార్మికులకు ఎక్స్ గ్రేషియా నేను విడుదల చేస్తున్నా. ఇక్కడే మరి దాని సంబంధించినటువంటి గౌడ బిడ్డ అయినటువంటి మంత్రి పొన్నం ప్రభాకరుడు ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రి, ఆయన ద్వారా నేను విడుదల చేస్తా అని చెప్పినటువంటి మాట కూడా ఇప్పటి వరకు ఒక్క రూపాయి విడుదల చేయలేదు. అదేవిధంగా ఇవాళ ఏమి ఇస్తున్నారంటే గీత కార్మికులకు ఒక సేఫ్టీ మోకులు ఇస్తున్నామని చెప్తా ఉన్నారు. ఆనాడు మరి కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతమైన గీత కార్మికులకు మరి అక్కడ ఎక్కడ అపాయం జరగకుండా సేఫ్టీ మోకులు రూపకల్పన చేసిందే బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు. ఇవాళ దాన్నే అంటే ఒకరు పుట్టినటువంటి బిడ్డకు మేమే ఎత్తుకొని ముద్దాడుతామని చెప్పినా అవి కూడా
సేఫ్టీ మోకులు కూడా ఇంతవరకు పూర్తిగా ఎక్కడ కూడా న్యాయం చేసినట్టు అవుపడతలేవు. అప్పుడు తయారు చేసినవే పంచి పేపర్లకు ఫోటోలకు పోజులు ఇచ్చి ఇవాళ మేము గీతా కార్మికులకు ఏదో చేసినామని చెప్పి చెప్పుకుంటా ఉన్నారని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఆ రోజు మేము గీతా కార్మికులకు ఇవాళ కేసీఆర్ గారు ఆనాడు 2 లక్షలు ఉన్నటువంటి ఎక్స్గ్రేషియా 5 లక్షలకు పెంచితే నేను వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి చెప్పిండు 10 లక్షల రూపాయలు నేను ఎక్స్గ్రేషియా పెంచుతా అన్నాడు. కానీ 10 రూపాయలు పెంచిన పాపాల పోలే. బైకులు ఇస్తామన్నారు, 2 వీలర్లు ఇస్తామన్నారు, మరి ఏది కూడా ఇచ్చినటువంటిది ఎక్కడ కూడా ఏ ఒక్క రూపాయి కూడా గీతా కార్మికులకు ఇవ్వలేదు. అదే కాకుండా ఆనాడు నీరా ధర్మభిక్షం గారు సూచించినటువంటి నీరాను మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ గారు పెద్ద ఎత్తున అంటే గీత కార్మికులకు ధర్మభిక్షం గారు ఏ విధంగానైతే ఆకాంక్షించిండో ఆ ఆకాంక్షలు నెరవేర్చడానికి నందనంలో ఉన్నటువంటి మరి అక్కడ గీత కార్మికులందరికీ కూడా నీరా భవన్ కట్టియడానికి 8 కోట్ల రూపాయలు ఆ రోజే కేటాయించి బిల్డింగులు కూడా పూర్తయినాయి. కానీ ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం సోయి కూడా లేదు, కనీసం దాన్ని ప్రారంభించడానికి కూడా ఇవాళ నోచుకోనటువంటి పరిస్థితి ఇవాళ ఈ ప్రభుత్వం ఉందని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. అందరికీ బలహీన వర్గాలకు ప్రతీక అయినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం మరి ట్యాంకు బండ్ మీద పెట్టాలని ఆనాడు మేమందరం కోరితే మరి కేసీఆర్ గారు నిజంగానే ఆ నాయకుని విగ్రహం ట్యాంకు బండ్ మీద ఉండాలని 3 కోట్ల రూపాయలు జీవో ఇస్తే ఆ జీవో ఇచ్చిన తర్వాత ఇప్పటి వరకు కనీసం స్థలం కూడా స్థల సేకరణ కూడా జరిగింది. అయినప్పటికీ ఇవాళ ఈ ప్రభుత్వం చీమ కుట్టినట్టుగా లేదు. నేను పొన్నం ప్రభాకర్ గారిని కోరుతా ఉన్నా, మంత్రిగా కులబిడ్డగా నిన్ను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డిని నిలదీయాలని చెప్పి నీ పేరు ప్రస్తావించి ఆనాడు మరి పొన్నం ప్రభాకర్ గారి ద్వారా ఇస్తా అన్నటువంటి మాట ఇంతవరకు నిలబెట్టుకోలేదంటే నిన్ను కూడా కులంలో బదనాం చేయడానికి ఒక ప్రయత్నం చేస్తా ఉండు. బలహీన వర్గాలైనటువంటి నిన్ను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తా ఉండు. మరి నువ్వు ఖచ్చితంగా కళ్ళు తెరిచి ఇవన్నీ కూడా తొందరగా పూర్తి చేయాలని చెప్పి ఎక్స్గ్రేషియా తొందరగా ఇవ్వాలని చెప్పి అదేవిధంగా జనగాం జిల్లాను సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా పేరు పెడతా అని చెప్పి గొప్పలు చెప్పిండ్రు. కానీ కనీసం డబ్బులు కేటాయించకపోగా గౌరవమైనటువంటి పేర్లు ఇవాళ ట్యాంకు బండి మీద విగ్రహం కానీ జనగాం జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం కానీ ఈ పేరు కానీ ఎందుకు పెట్టడం లేదు? అందుకే దీని మీద ఎంతమందిని మోసం చేస్తే ఖచ్చితంగా గీతా కార్మికులందరూ నీ వెంబడి పడతారని చెప్పి రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తా ఉన్నా. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. అదేవిధంగా కెమెరా మిత్రులకు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ చూస్తున్నటువంటి